హాయ్ దిస్ ఇస్ విరాజ్, వెల్కమ్ టు finviraz.com. నిన్న పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియో ఎంతమంది చూశారు అనేది అయితే నాకు ఐడియా లేదు కానండి, నిన్న పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. మార్కెట్ బుల్లిష్గా చూస్తుందండి 15 మినిట్స్లో. సో స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే అప్ టు రెసిస్టెన్స్ జోన్ ఇక్కడ తప్ప దీనికి రెసిస్టెన్స్ లేదు. ఆల్రెడీ ఇది నిన్ననే నేను మీకు పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో చెప్పేటప్పుడు కూడా అన్నాను, ఇది యాక్చువల్గా వెళ్ళి ఈ రోజే టచ్ చేసేస్తుంది అనుకున్నానండి ఈ లెవెల్ని. బట్ ఇక్కడ హోల్డ్ చేశారు 15 మినిట్స్లో. దాదాపుగా 4 to 5 క్యాండిల్స్ని ఇక్కడ సెల్లర్స్ వెళ్ళనివ్వకుండా, మార్కెట్ని పైకి వెళ్ళనివ్వకుండా ఇక్కడ హోల్డ్ చేశారండి. డెఫినెట్గా ఈరోజు వెళ్ళి టచ్ అవుతుంది అని క్లియర్గా చెప్పానండి. పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అని. బట్ స్టిల్ ఈరోజు కూడా నాకు ఇద్దరు మెసేజ్ పెట్టారు, సార్ నేను మార్కెట్ని బేరిష్గా చూశాను సార్ ఫస్ట్ క్యాండిల్లో, సో నేను స్టాప్ లాస్ తీసుకున్నానండి అని. ఫస్ట్ క్యాండిల్ ఒక్క క్యాండిల్లో ఎలా డిసైడ్ చేసేస్తారండి? ఇక్కడ మీకు ఫస్ట్ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకోవాలన్నా డబల్ ఇంజిన్ స్టిల్ బుల్లిష్గా ఉంది ఇక్కడ. అండ్ మీకు కిందకి రావాలి అంటే ఆల్రెడీ ఈ లెవెల్ మీకు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెట్టాను. స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే ఇక్కడ దీనికి సపోర్ట్ జోన్ ఉంది. సో ఒకటి ఆల్రెడీ డబల్ ఇంజిన్ బుల్లిష్గా ఉంది అండ్ ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది. సో రెండు ఆటంకాలు ఉన్నాయి. దీనికి కిందకి రావాలి అంటే చాలా కష్టం రావడం, పైకి వెళ్ళడానికి ఎక్కువ హోప్ ఉంది, ఎక్కువ ఛాన్స్ ఉంది అని క్లియర్గా చెప్పానండి. నిన్న పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో అయితే ఆల్రెడీ లెవెల్ కూడా వేసి చూపించాను. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే ఇంతవరకు వెళుతుందండి, దీనికి ఇక్కడ తప్ప దీనికి లెవెల్ లేదు అని. సో పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియో చూడడం అంటే కేవలం ఏదో యూట్యూబ్ షార్ట్ చూసినట్టు లేదంటే ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసినట్లు కాకుండా, నేను చెప్తున్న సబ్జెక్ట్ ఏంటి, ఇంత పర్ఫెక్ట్గా నేను ఎలా చెప్పగలుగుతున్నాను అనేది ఆలోచించండి. నేను ప్రాక్టీస్ చేస్తానండి, స్టిల్ ఇప్పటికీ నేను ప్రాక్టీస్ చేస్తాను. సో మనకి సామెత ఉందిగా ఆల్రెడీ, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. సో ఏదో నేర్చుకున్నాము కొద్దిగా వచ్చేసింది నాకు సబ్జెక్ట్ అనుకోవద్దు పొరపాటును కూడా. విద్యార్థిగా ఉండండి, ప్రతిరోజు నేర్చుకోవాలి. నేర్చుకుంటూ ఉంటేనే సస్టైన్ అవ్వగలం, లేకపోతే చాలా కష్టం అండి. ఇది మార్కెట్, ఇది ఎప్పటికప్పుడు మీరు నేర్చుకుంటూనే ఉండాలి. బ్యాక్ టెస్ట్ చేయండి, బ్యాక్ టెస్ట్ అండ్ ప్రాక్టీస్, ఈ రెండు మిమ్మల్ని మార్కెట్లో మంచి స్థాయిలో నిలబెడతాయి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్.